క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్టర్స్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఇవిడ పెట్టడం జరుగుతుంది. దేవుని సేవలో, దేవుని సువార్తలో నేను వాడపడాలని నేను ఎంతగానో ఆశపడేవాడిని. అయితే నాకు ఒక చిన్న ఆశ ఉండేది. దేవుని సువార్తకి వెళ్ళినప్పుడు, అలాగే దేవుని సేవకి వెళ్ళినప్పుడు ఒక స్ట్రేంజర్ బాక్స్ నాకు కావాలని నేను ఎంతగానో ఆశపడేవాడిని. దేవా, నీ సువార్త ప్రకటించాలన్నా, నీ వాక్యం చెప్పాలన్నా ఒక చిన్న మైక్ ఉంటే, ఒక బాక్స్ ఉంటే నాకు చాలా మంచిదయ్యా, నాకు చాలా వీలవుతుందయ్యా అని అనుకునేవాడు నేను. అయితే అనుకున్న రీతిగా దేవుడు చెప్పినట్లుగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచేది ఆయన అని చెప్పాడు కదా. అలాగే ఆశగలిగిన ఈ ప్రాణాన్ని, ఈ ఎందుకు పనికిరాని అర్హత లేని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. అందుకే దేవునికే స్తోత్రాలు. అయితే స్ట్రేంజర్ బాక్స్ నాకు కావాలనుకున్నప్పుడు ఒక దైవ సేవకుల్ని దేవుడు ప్రేరేపించి, ఆ దైవ సేవకులు నేను రంగసముద్రం గ్రామంలో సువార్త అంటే పరిచర్యని ప్రారంభించాను. అయితే అక్కడికి ఆ పాస్టర్ గారిని, ఆ దైవజులు నేను వాక్యానికి వేయడం జరిగింది. అయితే ఆ దైవ సేవకులు నన్ను ప్రేమించి, పరిచర్యని ప్రేమించి ఒక చిన్న స్ట్రేంజర్ బాక్స్ నాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే మీరందరూ ఆ బాక్స్ని చూస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఈ స్ట్రేంజర్ బాక్స్ని పాస్టర్ గారు నాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఈ స్ట్రేంజర్ బాక్స్ ఆ పాస్టర్ గారు నాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాక్స్ని నాకు పాస్టర్ గారు బహుమతిగా ఇచ్చారండి. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ బాక్స్ నాకు వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఎంతో సంతోషించాను. ఇప్పుడు ఈ బాక్స్తో నేను చేయాల్సిన పని ఒకటే. నేను చెప్పాను కదా, దేవా నా బాక్స్ ఇస్తే నేను సువార్త ప్రకటిస్తానయ్యా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. సువార్త కొరకు సిద్ధపడుతున్నాను. ఆ సువార్తని గ్రామంలో ప్రకటిస్తాను ఈ బాక్స్ ద్వారా. కనుక మరొకసారి ఈ బాక్స్ని నాకు దయచేసిన పాస్టర్ రమేష్ గారు, అంటే ఈ పాస్టర్ గారు నెల్లూరు కాపాటిపాడంలో కల్వరి ప్రార్థన మందిరం పరిచర్ని ప్రారంభించి దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారు. అలాగే పాస్టర్ రమేష్ గారు, ఇదిగో స్క్రీన్ మీద ఆయన ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, పాస్టర్ రమేష్ గారు మనకి ఈ బాక్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుడు ఆయనని, ఆయన పరిచర్యని, ఆయన కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. కాబట్టి ఈ స్ట్రేంజర్ బాక్స్ విలువ కనీసం ఒక 8,000 7,000 దాకా ఉంటుంది. 7,000 దాకా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలాగే కరెంటు కూడా రెండు దీనికి ఉపయోగపడతాయి. కాబట్టి నా కోరిక దేవుడు నెరవేర్చాడు. మరొకసారి ఆయనకి స్తోత్రాలు. ఎందుకంటే నేను ఎన్నో నుంచి అనుకున్నాను ఈ బాక్స్ నేను కొనుక్కోవాలి ప్రభు అనుకున్నాను, కానీ కొనడానికి నాకు స్తోమత లేదండి. అంటే కొంచెం మనీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొనలేని పరిస్థితిలో ఉన్నాను. అయితే దేవుడు నా మొర ఆలకించి ఈ స్ట్రేంజర్ బాక్స్ని నాకు ఆయన పాస్టర్ గారి ద్వారా దయచేశాడు. అంతేనండి, దేవుడు ఎవరి ద్వారా మన సహాయాన్ని ఇప్పించగలడు. ఆయన పరిచర్య చేయడానికి మనం పూనుకుంటే దేవుడు ద్వారాలు, గుప్పెళ్ళు ఇప్పుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ బాక్స్ నాకు దేవుడు దయచేశాడు. ఇంకో ఆశ నాకుంది, ఒక మంచి కీబోర్డు కూడా దేవుని పరిచర్యకు కావాలి. అలాగే కీబోర్డు నాకు దేవుడు దయచేస్తే అందుకు కూడా దేవుడు నేను స్తోత్రం చెప్తాను. కొద్ది రోజులు ఈ బాక్స్ నేను దేవుని పరిచర్యకు వాడుకుంటాను. ఆ చిత్తమైతే నాకు మంచి మంచి బాక్సులు, ర్యాంపులు, ఆ మిక్సర్లు దయచేస్తే దేవుడు ఇంకా స్తోత్రం. కాబట్టి మీలో ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే, ఒకవేళ ఈ సార్వభౌముడు మినిస్ట్రీస్ పరిచర్యకి సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ 7032281403 నెంబర్కి కాల్ చేయండి. మీ గుప్పెలు విప్పండి, సహాయం చేయండి. ఎంతో పేద పరిస్థితుల్లో దేవుని సేవ చేయడానికి యవ్వన ప్రాయంలో నేను రావడం జరిగిందండి. కాబట్టి నేను దేవుని సేవ చేయడానికి సంకల్పించుకున్నాను, నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను, అది ముఖ్యం అండి. పక్కన వాళ్ళ మాటలు నేను పట్టించుకోను, నా పని చేసుకుని వెళ్ళిపోతాను. కాబట్టి ఆ సేవ కొరకు, దేవుడు ఈ పరిచర్య కొరకు మీలో ఎవరన్నా సరే సహాయం చేయాలనుకుంటే
ఫోన్పే నెంబర్ కావచ్చు 7032281403. ఈ నెంబర్కి ఫోన్పేలో మీ సహాయం అందించండి. అలాగే కాల్ చేసి మాట్లాడాలి, ప్రార్థన చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి. మరొకసారి నేను చెప్తాను, 7032281403. కనుక మరొకసారి ఈ స్టేంజర్ బాక్స్ని, ఈ చిన్న మినీ యాంప్లర్ స్పీకర్ బాక్స్ని దయచేసిన పాస్టర్ రమేష్ గారిని, ఆయన కుటుంబాన్ని, అలాగే ఆయన పరిచర్యని దేవుడు బలంగా వాడుకొనుగాక. ఆమెన్. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఇంకా దేవుడు ఎన్నో గొప్ప గొప్ప సహాయాలు ఈ పరిచర్యకి చేయాలని, దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ పరిచర్య పట్ల జరగాలని మీ అందరూ తప్పకుండా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.